మీరు కొల్లగొట్టుకొచ్చిన ఆ స్మగ్గుల్ గూడ్స్ ఎక్కడ? అది బాస్. ఏంటిరా మాట తడబడుతుంది? అది కాదు బాస్. మరేంటో నువ్వు చెప్పరా? ఢిల్లీ గేట్ చమలా దగ్గరుండి స్మగుల్ గూడ్స్ కొల్లగొట్టు వస్తుంటే ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్ నా కొడుకు మమ్మల్ని వెంబడించాడు బాస్. వాడు వెంబడించేసరికి నీకు భయం పుట్టి ఎన్నో కోట్ల విలువ చేసే ఆ సంపదను వదిలేసి వచ్చారా? వాడు ఆ సంపదను గ్రద్దలా తన్నుకుపోతుంటే సిగ్గు లేదంట. బాస్ మమ్మల్ని క్షమించండి బాస్. ఎవరు పేరు చెప్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతారు. ఎవరు వస్తున్నారంటే సప్త సముద్రాలు ఇంకిపోతాయో. ఎవరి మాట వింటే పసిపిల్లలు సైతం పాలు తాగటం ఆపుతారో. ఎవరి అడుగు చెప్పులు వింటే విషనాగుల సైతం బుసల కొడతాం ఆపుతాయో. అలాంటి ఈ టైగర్ ముందే క్షమించడం అనేది లేదురా బాస్. ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి బాస్. ఈ బ్లాక్ టైగర్ అంటే ఏమనుకుంటున్నారు? ఈ టైగర్ అంటే చీకటి గృహంలో ఉన్న పులి. ఈ పులి ఎవ్వరికి కనిపించదురా. కానీ ఈ చీకటి గృహంలో ఉన్న పులికి మీరు చేసే ప్రతి పని కనిపిస్తుందిరా. నిజం చెప్పండి. స్మగ్లింగ్ గూడ్స్ వాడే
గ్రద్దలా తన్నుకుపోయాడా లేక వాడితో మీరు చేతులు కలిపి చెప్పండ్రా బాస్ మిమ్మల్ని ఎదిరించే మాకు ధైర్యం లేదు బాస్. బాస్ మిమ్మల్ని ఎదిరించి మేము బ్రతకగలమా బాస్? ఏయ్! ఈ బ్లాక్ టైగర్ అంటే మానవ రూపంలో ఉన్న రక్త పిపాసని తెలుసు కదరా. మీరు వెళ్ళిన పని శాఖశక్తంగా చెయ్యకపోతే నీ రక్తం తాగుతాడని తెలుసు కదరా. రేయ్! పారిపోయి వస్తారా పిరికి పందల్లారా. బాస్ వాడు పెద్ద డేంజర్ లా ఉన్నాడు బాస్. బాస్ వీడొక సాడిస్ట్ లా ఉన్నాడు బాస్. వాడు ఎవరు చెప్పిన వినే రకం కాదు బాస్. ఏయ్! ఈ టైగర్ కి ఆగ్రహం వస్తే కోసే కత్తికి తెగే గొంతుకి తెలియకుండా చంపుతాడ్రా. అలాంటిది నాకన్నా డేంజరా, నాకన్నా శాడిస్టా. మన పేరు ఉంటేనే శత్రువుల గుండెల్లో దడ పుట్టాలిరా. అంతేకాని శత్రువులు చూసి మనం భయపడకూడదురా పిరికి పందల్లారా. టైగర్ బాయ్ ఏ సేటు అలైకుం సలాం. ఏంటి ఇలా వచ్చావు? టైగర్ బాయ్ మీకు డైమండ్ కావాలని మాకు మెసేజ్ పంపించారు కదా. ఓ డైమండ్ తెచ్చావా? बहुत अच्छा डायमंड ले लो भाई ले लो. డైమండ్ డైమండ్ ఈ డైమండ్ అచ్చా డైమండ్ లేక అరే భయ్యా నన్నే అనుమానిస్తున్నావా? మా డౌట్లు మాకుంటాయి సేట్. మనం దోస్తులు మిమ్మల్ని మోసం చేసి నేను బతకగలనా? ఏ జగ్గు లోనకెళ్ళి 10 lakhs క్యాష్ తీసుకుని రా. ఓకే బాస్.
సేటు Yes. Hey. ఈ బ్లాక్ టైగర్ ని మోసం చేయాలని చూస్తావా? ఎన్ని గుండెలు నీకు? ఈ టైగర్ పేరు వింటేనే అస్సాం అడవులు మొదలుకొని హిమాలయాల పర్వతాల సైతం ఉప్పెనలా ఎగిసి పడతాయిగా. అంతటి భయంకరమైన ఈ బ్లాక్ టైగర్ని మోసం చేయాలని చూస్తావా? నువ్వు బ్రతకడానికి వీల్లేదురా. ఈ శవాన్ని వీడ్చుకెళ్ళి మన పెంపుడు చిన్నకానికి ఆహారంగా వేయండిరా. ఓకే బాస్. ఆగండి. మరొకసారి ఈ టైగర్ మాట అతిక్రమించిన అబద్ధం చెప్పిన పని సక్రమంగా చెయ్యకపోయినా మీకు ఇదే గతి పడుతుంది. అలాగే బాస్. ఈ రాష్ట్రంలో ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ గారు నా దారికి అడ్డం తగులుతున్నాడు. వాడు బ్రతకడానికి వీల్లేదురా.